పార్టీ అంటే కొత్తదే అయి ఉండొచ్చు, కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో మేము ఈ పార్టీని స్థాపించడం జరిగిందండి. ముఖ్యంగా క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, పేదలు బడుగు బలహీన వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాలను వీటిని ఎదుర్కోవడానికి మేము ఈ పార్టీని స్థాపించడం జరిగిందండి. అలాగే మరి పార్టీ ద్వారా కూడా మేము ఎందుకంటే క్రిస్టియన్ పెట్టుకున్నారు, మీరు క్రిస్టియన్సా అని కాదండి, మేము ఎందుకంటే అందరికీ సంబంధించిన పార్టీ ఇది. ఇందులో మాతోటి ఎవరన్నా మరి మనస్ఫూర్తిగా ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తున్నాము. మాకు అన్ని కులాలు అన్ని మతాల వారు మాకు సపోర్ట్ చేస్తున్నారండి. మేము ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో మాకు అందరి సహకారం కావాలి. ఎందుకంటే ప్రజలకి మంచి సేవలు అందించాలి. ఎందుకంటే మరి విపరీతమైన రేట్లు పెరిగిపోతున్నాయి, మరి నిత్యావసరాలు పెరిగిపోతున్నాయి, మరి యూత్ వారికి ఉద్యోగాలు ఉండటం లేదు, చదువుకుంటున్నారు, ఖాళీగా ఉంటున్నారు, వాడు అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిపోతున్నారు, కొంచెం నిరాశ నిస్పృహలకి గురైపోతుంటారు. అలాగే మహిళలకి సరైన రక్షణ ఉండటం లేదండి. ఎందుకంటే వారు ఎన్నో అత్యాచారాలకు గురైపోతున్నారు. చిన్న పిల్లలని లేదు, చిన్న 5 సంవత్సరాల పిల్లల నుంచి 60 సంవత్సరాల మహిళల వరకు వారు అత్యాచారాలకు గురవడం, కొంతమంది చంపేయడం, కేవలం బంగారం డబ్బు కోసం హత్యలు చేయడం, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అండి మరి మహిళలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే హాస్పిటల్స్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మంచి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, కానీ వారికి సరిగ్గా ట్రీట్మెంట్స్ అందడం లేదు. అలాంటి వాటి కోసం మేము ప్రాధాన్యత ఇస్తున్నామండి. అలాగే రైతులు ఉన్నారంటే వారికి మంచి సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ, మరి కరెంట్ ఇవ్వడం కానీ, వీటి విషయాల్లో కూడా మా పెద్దలు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉన్నారు. మరి ప్రజా అవసరాలు తీర్చడంలో మేము ముందు ఉంటామండి.